ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు వేసిన ప్రశ్న ఇప్పుడు వాళ్ళకే ఎదురవుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి అధికారంలోకి రారని గ్యారంటీ ఏంటి అంటూ తమను పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారని పదే పదే నిన్న మొన్నటి వరకు చంద్రబాబు, నారా లోకేష్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని చోట్ల రైతుల నుంచి కూటమి సర్కార్కు ఎదురవుతోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ అమరావతి రెండవ దశ విస్తరణ కోసం ఏకంగా 40,000 ఎకరాలను అదనంగా భూమిని సమీకరించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పలుమార్లు అధికారికంగా చెప్పారు. ల్యాండ్ పూలింగ్ ద్వారానే భూమి సమీకరిస్తామని, లేకపోతే అవసరమైతే భూసేకరణ చట్టాన్ని కూడా ఉపయోగిస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. విస్తరణలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు స్పోర్ట్స్ సిటీ, గ్రీన్ ఇండస్ట్రీస్ కోసం అదనంగా భూమి కావాలని, అప్పుడే అమరావతి అభివృద్ధి అవుతుందని, ప్రస్తుతం ఉన్న రేట్లు మరింత పెరగాలంటే కూడా అమరావతిలో అదనపు భూమి సమీకరించక తప్పదంటూ పలుమార్లు ఆయన కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు. దీనికోసం అధికారులు అమరావతిలోని పలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తారు. అక్కడే రైతుల నుంచి వాళ్లకు ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొంతమంది భూ సమీకరణ కింద భూమి ఇవ్వడానికి సిద్ధపడుతున్నా కూడా ఎక్కువ మంది మాత్రం సస్యమిరా అంటున్నారు. తొలుత అమరావతి తొలి దశను పూర్తి చేసిన తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించవచ్చని, గత 5 ఏళ్లలో అమరావతి రైతులు ఎన్ని కష్టాలు పడ్డారో తాము చూసామని వాళ్ళు అధికారులకు స్పష్టం చేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు విస్తరణ ప్రాజెక్టుకు భూములు ఇవ్వడానికి అంగీకరించడం లేదని అనధికారికంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇవ్వాలనుకుంటే వాళ్ళు వీటికి చాలా షరతులు పెడుతున్నారని, వీటికి ప్రభుత్వం ఒప్పుకోవడం కూడా అంత ఈజీగా జరిగే పని కాదన్నది వాళ్ళ అభిప్రాయం. అమరావతి తొలి దశ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత విస్తరణ గురించి ఆలోచించవచ్చని, విస్తరణ కోసం భూములు ఇచ్చిన తర్వాత వచ్చే ఎన్నికల్లో తిరిగి కూటమి సర్కార్ అధికారంలోకి రాకపోతే తమ పరిస్థితి ఏమిటనేది కొంతమంది రైతుల అభిప్రాయంగా ఉంది. గత 5 ఏళ్లలో అమరావతి రైతులు ఇబ్బంది పడినట్లు, తాము మరోసారి రాజకీయాలకు బలి కావాలని కోరుకోవటం లేదని కొంతమంది రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. కారణాలు ఏమైనా వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి రాకపోతే చంద్రబాబు ప్లాన్స్ను తర్వాత అధికారంలోకి వచ్చే వాళ్ళు ఎలా అమలు చేస్తారని కొంతమంది రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు దగ్గర 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చిన విషయం తెలిసింది. అప్పట్లో ఇది పెద్ద సంచలనంగానే నిలిచిందని చెప్పాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తొలిదశ పనులు వేగం అందుకున్నందున ఈ ఫ్లాట్లకు రేట్లు రావాలన్నా కూడా ఈ ప్రాజెక్టు పూర్తయితే కానీ సాధ్యం కాదనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. ఈ దశలో తాము విస్తరణ పేరుతోటి మరోసారి తమ చేతిలో ఉన్న భూములను ప్రభుత్వానికి ఇచ్చి అనిశ్చితిలోకి వెళ్లాలనుకోవటం లేదనేది ఎక్కువ మంది రైతుల అభిప్రాయంగా ఉంది. పైకి ఏమి చెప్పకున్నా కూడా కూటమి సర్కార్ అదనపు భూమి కోసం తెర వెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ విషయంలో తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అవసరమైతే అదనపు భూముల కోసం భూసేకరణ చట్టాన్ని ఉపయోగించడానికి కూడా ఏమాత్రం వెనకాడబోమంటూ మంత్రి నారాయణ ఇప్పటికే పలుమార్లు అధికారికంగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరి రాబోయే రోజుల్లో ఈ అదనపు భూసేకరణ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.